లూథరన్ అని, బ్రదర్ అసెంబ్లీ అని, అండ్ సిఎస్ఐ అని, పెంతెకోస్త్ అని, ఆర్సీ అని, ప్రొటెస్టెంట్ అని, ఇలా మెథోడిస్ట్ అని రకరకాల సంఘాలు మనం చూస్తున్నాం ఈ యొక్క క్రైస్తవ సమాజంలో, ఈ యొక్క లోకంలో. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధమైన రూల్స్ వాళ్ళు పెట్టుకొని ఉంటారండి. ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే సిఎస్ఐ మనం తీసుకుంటే, నేను ఇప్పుడు చిన్న వయసులో సిఎస్ఐ చర్చ్కి తీసుకుపోయేది. మా బడ్జెట్లో నేను వెళ్తున్నాను అనమాట. సో అమ్మ మధ్యతలో వెళ్తున్నప్పుడు అక్కడ ఆరాధన అనేది జరగదండి. ఇప్పుడు చేంజ్ అయిందేమో తెలియదు, కానీ అప్పుడు ఆరాధన అనే పాట ఉండదు. అక్కడ పాటలు పాడతారు, నేరంగా డైరెక్ట్గా వాక్య సందేశం 3 వాక్య భాగాలు చదివిన తర్వాత వాక్యానికి వెళ్ళిపోతారనమాట. సో ఇలా కొన్ని సంఘాలు ఉంటాయి. ఇంకా కొన్ని సంఘాలు అయితే పరిశుద్ధాత్మను అసలు నమ్మరు, పరిశుద్ధాత్మ దేవుడు లేరు అని చెప్పి వాళ్ళకు నచ్చినట్టు ఆరాధన చేసుకుంటారు. ఇది కొంతవరకు కొన్ని సంఘాలు. ఇంకా కొన్ని సంఘాలు చెప్పమంటారా? ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు జీవము కలిగిన నామములో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచర్య తరపున వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ ప్రియా గిద్యోన్. ఎలా ఉన్నారండి అందరూ? మరొకసారి మీ ముందు రావడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత దినములో క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి డినామినేషన్స్ ఎన్నో ఉన్నాయి కదండి. డినామినేషన్స్ అంటే మరేది కాదండి, సంఘాలు, వేరే వేరే రకమైన సంఘాలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ సంఘాలంటే? లూథరన్ అని, బ్రదర్ అసెంబ్లీ అని, అండ్ సిఎస్ఐ అని, పెంతెకోస్త్ అని, ఆర్సీ అని, ప్రొటెస్టెంట్ అని, ఇలా మెథోడిస్ట్ అని రకరకాల సంఘాలు మనం చూస్తున్నాం ఈ యొక్క క్రైస్తవ సమాజంలో, ఈ యొక్క లోకంలో. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధమైన రూల్స్ వాళ్ళే పెట్టుకొని ఉంటారండి. ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే సిఎస్ఐ మనం తీసుకుంటే, నేను ఇప్పుడు చిన్న వయసులో సిఎస్ఐ చర్చ్కి తీసుకుపోయేది. మా బడ్జెట్లో నేను వెళ్తున్నాను అనమాట. సో అమ్మ మధ్యతలో వెళ్తున్నప్పుడు అక్కడ ఆరాధన అనేది జరగదండి. ఇప్పుడు చేంజ్ అయిందేమో తెలియదు, కానీ అప్పుడు ఆరాధన అనే పాట ఉండదు. అక్కడ పాటలు పాడతారు, నేరంగా డైరెక్ట్గా వాక్య సందేశం 3 వాక్య భాగాలు చదివిన తర్వాత వాక్యానికి వెళ్ళిపోతారనమాట. సో ఇలా కొన్ని సంఘాలు ఉంటాయి. ఇంకా కొన్ని సంఘాలు అయితే పరిశుద్ధాత్మను అసలు నమ్మరు, పరిశుద్ధాత్మ దేవుడు లేరు అని చెప్పి వాళ్ళకు నచ్చినట్టు ఆరాధన చేసుకుంటారు. ఇది కొంతవరకు కొన్ని సంఘాలు. ఇంకా కొన్ని సంఘాలు చెప్పమంటారా? స్త్రీలు అసలు మాట్లాడకూడదు, స్త్రీలు మౌనంగా ఉండాలి. ఈ కొన్ని సంఘాలు ఉంటాయండి. కొన్ని సంఘాలు అయితే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి చాలా స్ట్రిక్ట్గా ఆత్మలో దేవుని ఆరాధించే కొన్ని సంఘాలు ఉన్నాయి. వివిధ రకాలైన సంఘాలని వాళ్ళు అనుసరించే విధి విధాలని మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఇన్ని సంఘాలు ఉన్నప్పటికీ ప్రకటించేది మాత్రం యేసుక్రీస్తునే. అవును కదా? ఏ సంఘానికైనా వెళ్ళండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించే మనం ప్రకటిస్తాం. ఆయన ప్రేమ గురించి చెప్తాం, ఆయన మరణించింది ఎందుకోసం మనం ఆయన మన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే ప్రకటించారు, మనకి ఏదైతే మాదిరి చూపించారు, వీటన్నిటిని గురించి ప్రతి సంఘాల్లో మనం చూస్తుంటాం. అదే బోధిస్తారన్నమాట. ఇంకొన్ని ఉన్నాయిలేండి. సో యేసుక్రీస్తును నమ్మకుండా వేరే వాటిని నమ్మి వాటి గురించి మాట్లాడేటోళ్ళు అయితే ఈ సిఎస్ఐ కానీ, లూథరన్ కానీ, బ్రదర్ కానీ, మెథోడిస్ట్ కానీ, పెంతెకోస్త్ కానీ, ఎన్ని సంఘాలు యేసుక్రీస్తు ప్రభు అనే కదా ప్రకటించేది. ఆయన దీంట్లో ఎందుకు తారుమారు, దీంట్లో ఎందుకు భేదాలు? నాకు అర్థం అవ్వటం లేదు. ఈ లోకంలో ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఇన్ని సంఘస్థులు ఉంటారు కదా, మీరు ఆ సంఘానికి వెళ్ళకూడదు, అక్కడ బోధ బాగుండదు, మిమ్మల్ని మార్చేస్తారు, మీ ఆలోచన చెడిపేస్తారు, అక్కడ మంచి బోధ లేదని. కొన్ని సంఘాలు అయితే ఇంకొక సంఘాన్ని కానీ, మీటింగ్స్ కానీ వెళ్ళడానికి కూడా అవకాశం లేదన్నమాట. చూసాం మేము. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనం అయితే ఒక్క మాట చెప్పమంటారా?
ఇక్కడ ఈ లోకంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి కదా, మరి పరలోకంలో ఎన్ని పరలోకాలు ఉన్నాయండి? ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పరలోకమా? చెప్పండి. ఎందుకు మనము ఇలా ఆలోచన చేసుకుంటున్నాం? మా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మేము ఒక స్టేట్కి వెళ్ళామండి, వేరే స్టేట్. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు చక్కగా వాడుకున్నాడు. అక్కడ బ్రదరన్ చర్చికి మేము వెళ్ళడం జరిగింది. మన పాస్టర్ గారు యాక్చువల్లీ ఐపీసీలో ట్రైనింగ్ చేసిన వారు. బ్రదరన్ చర్చికి వెళ్ళగానే అక్కడ సేవకుడు కదా వాడబడాలని అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు. మీరు ఎక్కడ ట్రైనింగ్ చేశారు? ఏ చర్చ్ మీది? అవును కదా. ఇలా ప్రశ్నలు వేస్తూ కొద్దిగా వాళ్ళు అక్కడ వాడబడడానికి కొద్ది ఆలస్యం చూపారన్నమాట. అయితే మన పాస్టర్ గారు వాళ్ళు అన్ని ప్రశ్నలు వేస్తుంటే చిన్న ఒక మాట అడిగాడు. ఇక్కడ ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, పరలోకంలో ఎన్ని పరలోక రాజ్యాలు ఉన్నాయి అని నవ్వుతూ ఒక మాట అనేసరికి ఒక సంఘ కాపరి కొద్దిగా ఆలోచించాడు అనమాట. ఒక 15 నిమిషాలు మాట్లాడొచ్చు అని చెప్పిన వారు మెయిన్ వాక్యానికి అవకాశం ఇచ్చారనమాట. చూడండి, కొన్ని సంఘాలు అలా ఉంటాయి. వాళ్ళ బోధ వేరే రకంగా ఉంటుందని అనుమానిస్తారండి. ఎన్నో అనుభవాలు జరిగాయన్నమాట మాకు ఇలాంటి మేము సేవకు వెళ్ళినప్పుడు. సో ఇదొక అనుభవం మాకు అర్థమైంది. అక్కడ స్త్రీలు మాట్లాడేటట్టు లేదండి. స్త్రీలు మాట్లాడకూడదు, అక్కడ వాక్యం చదవకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఎన్నో ఉంటాయి. అయితే దేవుని దృష్టిలో వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఇవన్నీ కరెక్ట్. కొంతమంది పరిశుద్ధాత్మను నమ్మరు, కొంతమంది ఆరాధన చేయరు, ఆరాధనకు సమయం ఉండదు. అక్కడ దేవుని పూర్ణ హృదయముతో పవిత్రాత్మ శక్తితో నింపబడి ఆరాధించుట అక్కడ ఉండదు. కొన్ని సంఘాలలో ఏంటి ఇలా అరుస్తున్నారు, ఇలా ఆరాధన చేయాలా, దేవుడు ఇలా చెప్పారా అని మాట్లాడుతున్న కొంతమంది ఉన్నారు. ఇలాంటి ఆలోచన కలిగిన ఎన్నో సంఘాలు ఉన్నాయి. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎన్నో మాదిరి చూపించారండి. మన క్రీస్తు ఒక ఉద్దేశంలో, యేసుక్రీస్తు వారి ఒక ఉద్దేశంలో పక్షపాతం లేదండి అసలుకి. స్త్రీలు మౌనంగా ఉండాలని, పురుషులు మాత్రమే సేవ చేయాలని ఇలా లేదు. దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే సమానము. ఆయన అందరికీ సేవ చేయమన్నాడు. పురుషులు మాత్రమే సేవ చేయాలి, పురుషులు మాత్రమే దేవుని వాక్యం ప్రకటించాలని లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు సేవ చేశారు కదా. 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉంటూ 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు స్త్రీలు లేరా సేవలో? పాలిభాగస్తులు అవ్వలేదా? ఆయన వెంట ఉండలేదా? మరి ముఖ్యంగా, ప్రాముఖ్యంగా, చాలా ఇంపార్టెంట్గా యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన ఒక సందేశము స్త్రీకే తెలియజేశాడు. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు అన్నారు, కొరింథీ సంఘానికి హెచ్చరించారు, స్త్రీలు మౌనంగా ఉండండి, ముసుగులు వేసుకోండి అని. ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో ఉన్న స్త్రీలు అంత భయంకరంగా దేవుని దృష్టికి చాలా విరుద్ధంగా, సో అసలు సంఘంలో ఇలా ఉంటారా అని వాళ్ళని చూపించుకుంటూ వయ్యారముతో సో అలంకరణ చేసుకుంటూ దేవుని పైన దృష్టి ఉంచక వారి శరీరం పైన, వారి యొక్క లోక ఆశల పైన అంత మితిమీరి అంత దేవునికి అసహ్యకరంగా ఉండేలాగా ప్రవర్తించారు. కాబట్టే పౌలు వాళ్ళని హెచ్చరించారు, మీరు ఇలా ఉండకూడదు, మీరు మౌనంగా ఉండండి. ఆ ఒక అలంకరణ ఏంటి, ఆ మాటలు ఏంటి, ఆ పద్ధతి ఏంటి? మీరు స్త్రీలాగా అసలు లేరని స్త్రీని మౌనంగా కూర్చోమన్నాడు. వాళ్ళకు తగినదే అది. ఆలోచిద్దాం, ఎందుకు ఇలాంటి ఆలోచనలు? పరిశుద్ధాత్మ లేడు అని చెప్పడం ఏంటి అసలుకి? యేసుక్రీస్తు ప్రభు వారు పోతా చెప్పారు కదా, నేను మీకు ఒక సహాయకుని ఇస్తున్నాను, సహాయక ఆత్మని ఇస్తున్నారు. ఆయన పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ అని చెప్పారు కదా. మనతో ఇప్పుడు ఉండేది, మనల్ని నడిపిస్తుండేది, మనలో ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు. అవును కదా. ఎందుకు వీటన్నిటిని నమ్మకుండా, ఎందుకు ఈ వ్యత్యాసకరమైన బోధలు ఎందుకు? ఒక పక్షపాతం ఎందుకు అసలుకి? మీరు ఆ చర్చికి వెళ్ళొద్దండి, వారితో మాట్లాడొద్దండి, వారి మీటింగ్స్కి వెళ్ళొద్దండి. మనలోని లోపం ఉంది. ప్రకటించేది క్రీస్తునే కదా. క్రీస్తు ఎప్పుడు ఎవరికి ఏమి చెప్పలేదు. అలా దుష్టు నుంచి దూరం ఉండాలి అన్నారు. మనం అందరము క్రీస్తులో ఒక అంగాంగం, ఆయన శరీరం, మనము ఒక అంగాంగంగా ఉంటున్నాం. మన పని మనం నీటుగా, శ్రద్ధగా, అందరము ఐక్యంగా, అందరూ ఒక్కటిగా
మనం జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మహిమ పొందుతాడండి. దేవుడు ఆశపడుతున్నదే. సహోదరులు ఐక్యంగా ఉండడం దేవునికి ఎంతో మనోహరం, అది రమ్యమైనది. అలా బ్రతకటానికి, అలా జీవించడానికి మనం అందరము క్రైస్తవ ఒకటే. ఇలా 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 ఉంటున్నందుకే అన్యులు కూడా మాట్లాడుతున్నారండి. ఏ ఐక్యత ఉంది? వారికి కుదరదు. ఆ సేవనికి రండి, ఈ సేవనికి అవ్వదు, ఆ విశ్వాసులు ఈ సంఘానికి వెళ్ళరు. మనం అవకాశం ఇస్తున్నామంటే వారికి మాట్లాడడానికి. దేవుణ్ణి అవమానపరిచేది వేరెవ్వరు కాదని మనమే. మన ప్రవర్తనలు అన్యులకు అది చాలా చులకనైపోయింది. మనం స్ట్రాంగ్గా, బలంగా, ఐక్యంగా అందరము ఒకటే, ఒకే మనస్సు కలిగిన, క్రీస్తు మనస్సు కలిగి క్రీస్తును వెంబడించిన వారమై క్రీస్తు బోధన వింటూ ఆయన ఉన్న రీతిగా ఆయన ఆలోచనలు, ఆయన గుణాతిశయాలు మనము పొందుకొని జీవించితే మీరెవ్వరు మాట్లాడరండి. వాళ్ళకి ఆ ధైర్యం సరిపోదు. ఆమేన్. అలా ఉండటానికి అందరము ఒకటే, ఒకే మనస్సుతో ఐక్యము కలిగి, ఏ ఒక పక్షపాతము లేకుండా, వారు పెద్దవారు చిన్నవారు అనేది లేకుండా క్రీస్తును ప్రకటించు వారమై, క్రీస్తును వెంబడించు వారమై మనముంటే దేవుడు చాలా మహిమ పొందుకుంటాడు. మనమే కదా ఆయన సంతోషపరచాలి, ఆయన బిడ్డలముగా. అలాంటి మనస్సు ప్రతి క్రైస్తవ సమాజంలో, ప్రతి క్రైస్తవులకు, ప్రతి సంఘస్థులకు, ప్రతి సంఘానికి, ప్రతి సంఘ కాపరులకు, అది ఇవాంజలిస్ట్ కావచ్చు, అపోస్తలులు కావచ్చు, సువార్తికులు కావచ్చు, సేవకులు కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, సేవకురాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి దేవుడు అలాంటి మనస్సును అనుగ్రహించి మనలో ఒక ఐక్యత, క్రీస్తుని ప్రేమ ఎక్కడ కూడా చల్లారకుండా అది ఇంకా ఉన్నతంగా పెంపొందించుకొని మనము ఉన్నట్లయితే దేవునికి చాలా చాలా మహిమకరంగా మనం జీవించడం సాధ్యమవుతుంది. ఇలాంటి మనస్సు దేవుడు అందరికీ అనుగ్రహించి, ప్రేమించే మనస్సు, ఐక్యత కలిగి ఉండే మనస్సు, యథార్థత కలిగి ఉండే మనస్సు, పక్షపాతము లేని మనస్సు మనకు దేవుడు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి ప్రతి సైతాను కుతంత్రాల్ని, ప్రతి అబద్ధ బోధకులందరినీ జయించే శక్తి దేవుడు మనందరికీ అనుగ్రహించి సత్యమైన, నిజమైన సేవను దేవుడు జరిగించుకోవటానికి దేవుడు కృపను అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతానికి వందనాలు. కృపగల దేవానికి స్తోత్రం. అయ్యా, ఈ లోకంలో అనేకమైన సంఘాలు ఉన్నప్పటికీ ప్రకటించేది నిన్ను మాత్రమే. అది ఎరిగి మా అందరిలో ఒక ఐక్యత, ఒక ప్రేమను మా అందరిలో కలిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు జీవము కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము గొప్ప పరలోకమందున పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.